ఒకప్పుడు కేవలము 1,00,000-2,00,000 వ్యయంతో బ్లాక్ అండ్ వైట్ సినిమాల నిర్మాణం జరిగేది. అయితే అప్పట్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి, ఆ నిర్మాణ సంస్థలకి మంచి గుర్తింపు ఉండేది. ఏవిఎం సంస్థ, విజయవాహిని సంస్థ, అలాగే జెమినీ పిక్చర్సు, సురేష్ ప్రొడక్షన్సు, ఇలాగా సినిమా నిర్మించిన నిర్మాతలకి, ఆ నిర్మాణ సంస్థకి ఒక మంచి గుర్తింపు ఉండేది. ఎందుకంటే వాళ్ళు లక్షల వ్యయంతో సినిమాలు తీసేవారు కాబట్టి. మరి ఇప్పుడు వేల కోట్లతోటి, వందల కోట్లతోటి సినిమాలు నిర్మిస్తున్నారు. కానీ ఆ ప్రొడక్షన్ పేర్లు కానీ, కనీసం ఆ నిర్మాత పేరు కానీ ఎవ్వరూ తలుచుకోవట్లేదు, గుర్తుపెట్టుకోవట్లా. కేవలం హీరోల పేర్లు మాత్రం సూపర్గా గుర్తుపెట్టుకుంటారు. అలా అయిపోయింది ఇప్పుడు ట్రెండ్.